మిరప తోటలో బ్లాక్ థ్రిప్స్ నల్లి సమస్యని కంట్రోల్ చేసుకుంటా మన తోటలో అయితే పూతల్ని రప్పిస్తున్నాము. వచ్చిన ప్రతి పూత పిందెగా మారుతుంది కదా! ఈ మారిన పిందెని ఈ కాయ సైజు రావాలంటే ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మిత్రులారా. అలా చూసినట్లయితేనే పూర్తి సమాచారం అర్థమవుతుంది. దాంతోపాటు కొత్తగా చూసే రైతన్నలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి ఫార్మర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా మిరప తోటలో కామెంట్ చేయండి మిత్రులారా. మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనము కాయ సైజు కొరకు దాంతోపాటు ఈ నల్లికి కూడా మందులు కలిపి స్ప్రే చేస్తూనే ఉండాలండి. అలా చేసినట్లయితే ఇగుర్లు మాడిపోవడం అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. కావున దీని నివారణకు గాను కాయ సైజు రావడం కోసం అన్నట్టుగా నేను ఒక కాంబినేషన్ చెప్తాను. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా స్ప్రే చేయండి మిత్రులారా. మీరు వచ్చేసి జిఎస్పి కంపెనీ వారి రావాన్ని తీసుకోండి మిత్రులారా. దీంట్లో మనకు బైఫెంత్రిన్ ఉంటుంది. బైఫెంత్రిన్ దాంతోపాటు మనకు టోల్ఫెన్పరైడ్ ఉంటుంది అనమాట. అంటే కీఫను దాంతోపాటు బైఫెంత్రిన్ అంటే 2 ఫార్ములాలు కలిగిన జిఎస్పి కంపెనీ వారి రావాన్ని తీసుకున్నట్లయితే మనకు తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు ఈ త్రిప్స్ మీద ఈ నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఈ జిఎస్పి కంపెనీ వారి రావాన్ని తీసుకొని దీంట్లో మీరు కాయ సైజుకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి 05234ని ఈ రావంలో కలిపి స్ప్రే చేసుకోండి మిత్రులారా. అలా చేసుకున్నట్లయితే మీకు మంచి కాయ క్వాలిటీ సైజు. దీంట్లో మనకు 5234 అంటే పొటాషియము భాస్వరం ఉంటుంది కాబట్టి కాయ సైజుకి రావడము దాంతోపాటు మీకు బరువైన కాయగా మారడంలోనూ దోహదపడుతుందండి. మీకు రెసిస్టెన్స్ పవర్ అంటే దాంతోపాటు ఈ చీడపీడలు ఏవైతే ఉన్నాయో మొక్కకి హాని చేయు ఏవైతే రసం పీల్చు పురుగులు ఉన్నాయో అవి ఉన్నా కానీ అక్కడ ఉధృతిని తట్టుకునే శక్తిని కూడా మొక్కకి ఇస్తుందండి. కావున ఖచ్చితంగా మీరు 05234ని రావంలో కలిపి స్ప్రే చేసుకోండి. దాంతోపాటు ఇది ఒక స్ప్రే అనుకోవచ్చు. ఇంకొక స్ప్రే కనుక చూసుకున్నట్లయితే మీరు కాల్షియం నైట్రేట్ తీసుకోండి. కాల్షియం నైట్రేట్ దీంట్లో కాల్షియం ఉంటుంది, నైట్రేట్ ఉంటుంది కాబట్టి అదే రావన్లో తీసుకోండి. కామన్గా రావన్ అనమాట నల్లికి. సో ఒక స్ప్రేలో రావన్ చేసి ఉన్నట్లయితే ఇంకొక స్ప్రేలో ఇంకొక టెక్నికల్ ఫార్ములాతో ఈ కాల్షియం నైట్రేట్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. ప్రతి స్ప్రేలో రావనే యాడ్ చేయాలని కాదు. ఇక్కడ మీరు కాల్షియం నైట్రేట్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కాయ సైజు దాంతోపాటు కాయ క్వాలిటీ నాణ్యత కలరు దాంతోపాటు కాయ తాలు సమస్య కూడా ఉంటుంది అనమాట. కాయ కింద కుళ్ళుడు అనే భాగంలో కాయ కింది భాగంలో కుళ్ళుడు వస్తుంటుంది. ఆ కుళ్ళుడు రానియకుండా ఈ కాల్షియం నైట్రేట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీకు కాయ పొట్టికాయలు అంటే చిన్న చిన్న కాయలు కాకుండా మంచి సైజుకి రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కాల్షియం నైట్రేట్ని వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మీ యొక్క మిరప తోటలో చూడడం జరుగుతుందన్నమాట. ఇదొక ఫార్ములా అనుకోవచ్చు, ఇదొక స్ప్రే అనుకోవచ్చు అనమాట. దాంతోపాటు మరొక స్ప్రే కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇదే రావన్లో మీరు 050 లేదా 13045 ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నా కానీ ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీ యొక్క మిరప తోటలో చూస్తారండి. ఇప్పుడు ఈ ఎన్పికేలు ఎందుకు చెప్తున్నానంటే ఎండలు ముదురుతున్నాయి. మనకు ఈ ఎన్పికేలు అనేవి ఈ ఫర్టిలైజర్ అనేది ఆకుల ద్వారా మొక్కలకి అందాలండి. అలా అందినట్లయితేనే మనకు ఆకు మెతకదనం గ్రోతింగ్ తగ్గకుండా మనకు ఉన్న పూత పిందె సైజ్ అనేది రావాలంటే ఖచ్చితంగా పైపాటున ఎన్పికేలు అనేది పడాలండి. కావున ప్రతి ఒక్క రైతన్నలారా ఈ సమయంలో పైపాటున స్ప్రేయింగ్లలో మీరు ఎన్పికేని ఖచ్చితంగా అంటే నల్లికి చేయడమే కాకుండా ఈ కాయ సైజు కోసము గ్రోతింగ్ తగ్గకుండా చూసుకున్నట్లయితే మనకు సైజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చినట్లయితే అలా ఇవ్వాలంటే మనం పైపాటున ఈ ఎన్పికేలు ఖచ్చితంగా ఇవ్వాలండి. ఈ పొటాష్ దాంతోపాటు భాస్వరం పొటాష్ ఉన్న కంటెంట్లు ఇలాంటివి ఇచ్చినట్లయితే మొక్క ఆరోగ్యకరంగా ఉండడంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎన్పికేల్ని పైపాటుగా స్ప్రే చేయండి మిత్రులారా. ఇంకా మీ తోటలో ఈ నల్లి సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చీప్ అండ్ బెస్ట్లో స్ప్రే చేయాలనుకున్నట్లయితే మీరు ఈ ట్రాక్టర్ బ్రాండ్ వారి భీమా ప్లస్ దీంట్లో థైమిథాక్సమ్ 30% అంటే అక్టారా లిక్విడ్
రెడ్ మందులో కలిగిన మందు అనమాట. దీంట్లో మీరు రోగార్ కలిపి స్ప్రే చేసుకోండి. రోగార్ కలిపి ఆకులు బాగా ఎర్రగా మాడినట్లయితే రోగార్ను, అక్టారా లిక్విడ్ ఈ రెండింటిలో మీరు ఒక జిబ్రెల్లిక్ యాసిడ్ ప్రోజిబ్ని యాడ్ చేయండి మిత్రులారా. ఎందుకంటే అక్కడ గ్రోత్ పగలడం అనేది జరుగుతుందన్నమాట. 100 రూపాయల ఈ ప్రోజిబ్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు గ్రోతింగ్ రావడము, నల్లి సమస్యని కంట్రోల్ చేసుకుంటా గ్రోతింగ్ వచ్చినట్లయితే తద్వారా తర్వాత మనకు పూతలు కూడా రావడం జరుగుతుందన్నమాట. ఏదైనా ఆర్గానిక్ బయోలో ఏదైనా మందు చెప్పాలన్నా అది మినిమం 500 నుంచి 1000 రూపాయల పైన ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ ప్రోజిబ్ ఈజీ జిబ్రెల్లిక్ యాసిడ్ అనమాట, అది కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే చీప్ అండ్ బెస్ట్లో మంచి రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ గ్రోతింగ్ వచ్చిన తర్వాత మీరు ఇంకా టెక్నికల్ మందుల్ని స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి మిరప తోటలో కాయ సైజుకి రావడము, నల్లిని కంట్రోల్ చేసే మందులు అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా. దాంతోపాటు ఇంకా ఏదైనా సమస్యలు మిరప తోటలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.